ఈ వీడియో నేను ఎవరి దగ్గర మనీ తీసుకొని కానీ లేకపోతే స్క్రిప్టెడ్ అయితే కాదు, జస్ట్ నిజం తెలియడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏం చెప్తున్నాను ఏంటి అని చెప్పి. నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఈ అన్నకి నాకు పెద్దగా సంబంధం లేదు, పెద్దగా పరిచయం లేదు. జస్ట్ వీడియోస్ లో ఇలాంటి వీడియోస్ చేస్తాడని చెప్పి యూట్యూబ్ లో తెలుసు అంతే. బట్ ఈ అన్న నేను ఫాలో కూడా అవ్వను, నాకు అది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఫాలో అవ్వను. ఇంకా ఈ అన్న గురించి రీసెంట్ గా నాకు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఈ అన్న వీడియోస్ నాకు వస్తా ఉన్నాయి. ఏంట్రా అని చెప్పి నేను ప్రతి వీడియో ఒక 2-3 వీడియోస్ చెక్ చేశాను. చెక్ చేసి వీడియోస్ మొత్తం చూస్తే బెట్టింగ్ అవేర్నెస్ చేస్తున్నాడు, అంటే బెట్టింగ్స్ గురించి అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక కామన్ పర్సన్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు ప్రతి ఒక్కరిని వీడియోస్ చేస్తున్నాడు, సెలబ్రిటీస్ తో సహా అందరికి తెలిసిన విషయమే. బట్ ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాడు అంటే అవేర్నెస్. ఓకే, మంచి విషయమే. కానీ ఈ వీడియోస్ చేసిన వీడియోస్ కి వచ్చిన మనీని నేను ఎవరైతే చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి మనీ ఇస్తాను అని చెప్పి వీడియోస్ ఎండి వరకు చూడండి, లైక్ కొట్టండి అని చెప్పి వీడియోస్ చేస్తున్నాడు. ఓకే, మంచి విషయానికి అడుగుతున్నాడు కాబట్టి లైక్ కొట్టి సపోర్ట్ చేద్దాం, పర్లేదు. కానీ ఈ మనీ ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, అసలు ప్రాసెస్ ఏంటి, గవర్నమెంట్కి ఇస్తాడా లేకపోతే ఇతనే డైరెక్ట్గా ఇస్తాడా, అసలు ఎలా ఇస్తాడు అనేది ఒక వీడియో చేస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏజూడ్ అని చెప్పి రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది అనమాట. అతను ఏం చేశాడంటే ఫేక్ గివ్ అవేలు అని చెప్పి అతను కొన్ని ఫేక్ గివ్ అవేలు, ఇదిగో తీసుకో అదిగో తీసుకో అని చెప్పి వీడియోస్ అలా చేసి అతను పాపులర్ అయ్యాడు. ఆ విషయం ఇతను నిన్న వీడియోలు చెప్పాడు, అది నిజమే కాదంటలేదు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇతను కూడా ఇదిగో ఇచ్చాను అదిగో ఇచ్చాడని చెప్పి మెసేజ్లో చూపిస్తాడా, లేకపోతే డైరెక్ట్ గా వచ్చి ఇతనే ఇస్తాడా, లేకపోతే గవర్నమెంట్కి ఇస్తే అది జనాలకు వెళ్తుందా లేదా అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఒక క్లారిటీ ఇస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది, మనం కూడా సపోర్ట్ చేయడానికి బాగుంటుంది. ఇది నా క్వశ్చన్ మాత్రమే, నా డౌట్ మాత్రమే. ఎందుకంటే ఇంతమంది బెట్టింగ్ ప్రమోటర్స్ని, ఎంతమంది గ్యాంబ్లర్స్ని, ఎంత పెద్ద పెద్ద కోట్లు, లక్షలు, ఎన్నో వేల కోట్లు అన్ని స్కామ్లు బయట పెట్టినోడికి ఇతను స్కామ్ చేయడానికి తెలియకుండా ఉంటుందా? స్కామ్ చేయడం ఇతనికి తెలియదంటారా? జస్ట్ నా క్వశ్చన్, జస్ట్ ఆస్కింగ్. మరి స్కామ్ చేయకుండా ఉంటాడా అంటే జస్ట్ మెసేజ్లు ఇగో పంపించేసా అదిగో పంపించేసా అని చెప్తాడా అనేది నా క్వశ్చన్ గైస్. మరి ఇప్పుడు ఈ వీడియో అన్న చూస్తాడా లేదా అనేది మనకు అనవసరం. బట్ ఒక 10 మంది చూసి 10 మందికి బూస్టప్ అయ్యి 10 మంది లైక్ కొట్టి ఇంకో 10 మందికి వెళ్ళినా చాలు. బట్ ఎందుకంటే ఇది ఎలా జరుగుద్ది ఏంటని చెప్పి ప్రాసెస్ ఒకటి తెలిస్తే క్లారిటీ ఉంటుంది కదా. ఇలా వీడియోలు చేసుకుంటూ పోయి ఇతను కూడా స్కాములు చేస్తే ఎవడ దిక్కు, ఏం జరుగుతుంది? జస్ట్ మనం లైక్లు కొట్టి వీడియోస్ చూసి కూడా వేస్టే కదా. జస్ట్ ఆస్కింగ్. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దీని గురించి మీరు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా అవసరం అయితే షేర్ చేయండి. నా అన్వేష్ అన్నకి షేర్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే షేర్ చేసి కొంచెం ఆ వీడియోకి నెక్స్ట్ దీని గురించి వీడియో చేయమని చెప్పి చెప్పండి గైస్. ఎందుకంటే అప్పుడే జనాలకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంత మంచి పని చేస్తున్నాడు, అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాడు, ఈ డబ్బులు చనిపోయిన ఫ్యామిలీస్కి ఇస్తా అని చెప్తున్నాడు. అది ఎలా ఇస్తాడు ఏంటని చెప్తే అందరిలాగా ఫేక్ కాకుండా నిజం మంచి పని చేస్తున్నాడు అని చెప్పి మనం అందరం మెచ్చుకోవచ్చు, మంచి విషయం అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగిద్దు ఏంటని చెప్పి ఒక క్లారిటీ చేస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. ఒక వీడియో చేస్తే అంతే. ఈ వీడియో చేయమని చెప్పి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి షేర్ చేయండి గైస్, ఓకేనా? మళ్ళీ ఇలాంటి వీడియోస్ మనకి కాదు, జస్ట్ మన మూవీ రివ్యూస్ మనం అవే కంటిన్యూ చేస్తాం. జస్ట్ ఒక క్వశ్చన్ అడగాలనిపించి అడిగేశాను, ఇంకా మీ చాయిస్. థ్యాంక్ యూ.